ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి కాంగ్రెస్లో మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మరి సీనియర్ నేత మాజీ మంత్రి చిన్నారెడ్డి పైన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రమైనటువంటి స్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి పక్కా కొవ్వట్టుగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేతలను వెంటబెట్టుకొని సచివాలయం చుట్టూ తిరిగేది చిన్నారెడ్డినని కామెంట్ చేశారు. సచివాలయ సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తే ఎవరు బీఆర్ఎస్ ఎవరు నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతో కూడా స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలాగా పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి తనపైన తప్పుడు ఆరోపణలు చేసినటువంటి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఈ మేరకు సోమవారం వనపర్తి నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి కొల్వకుర్తిలోని క్యాంపు కార్యాలయంలో అయితే పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిని కలిసినట్లుగా అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నెల 16న గోపాల్పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రెండో కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారెడ్డి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలాగా మాట్లాడారని మేఘారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం కోట్లాది రూపాయలు తీసుకొని తనకు బీఫామ్ ఇచ్చిందంటూ చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీని అవమానించేలాగా ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఈ అంశంపైన సమగ్రంగా విచారించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. నేను ఎంత గొప్పగా పనిచేస్తున్నా వనపర్తి నియోజకవర్గంలో పోయినసారి అంటే గతంలో నేను 7 సార్లు పోటీ చేసిన 8 సార్లు పోటీ చేసిన ఇల్లు ఎలక్షన్లప్పుడు ఓట్ల గురించి 3 సార్లు తిరిగా, 3 ఎన్నికలలో తిరిగా. తర్వాత మాత్రం ఊర్లో ఒక చోట మీటింగ్ పెట్టి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటే, కానీ మొన్న ఎన్నికల కన్నా ముందే నేను నాకని ఓటు అడగలే. ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీ గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటేయండి, చేతి గుర్తు ఓటేయండి అని అడిగినా. నాకు ఉండేటువంటి ఏదైతే ప్రచార సామగ్రి ఇచ్చినారో పాంప్లెంట్లు కానీ స్టిక్కర్లు కానీ పోస్టర్లు కానీ ప్రతి ఇంటికి అంటించుకుంటూ పోయి అమ్మాయి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని ప్రతి ఒక్కరిని అడిగితే వాళ్ళు స్పందించి సామాన్యంగా ఓటు అడిగినప్పుడు అందరూ తల ఊపుతారు, కొందరు నవ్వుతూ ఊపుతారు, కొందరు కోపంగా ఊపుతారు. కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం నేను ఇల్లు తిరుగుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఈసారి నీకు ఓటేస్తామయ్యా, 2 సార్లు మేము పొరపాటు చేశాం టీఆర్ఎస్ ఓటేసేటువంటి మాట కూడా బాహాటంగా చెప్పడం జరిగింది. ఎప్పుడు ఇంత బాహాటంగా ఎవరు మాట్లాడలే. మొన్న ఎన్నికల్లో బాహాటంగా టీఆర్ఎస్ మేము ఓటేసి తప్పు చేశాం, ఈసారి నీకే ఓటేస్తామనే మాట వారు చెప్పడం జరిగింది. ఆ మాట నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పాను. అన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట మరి నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంకా భయమే ఉంది చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 48 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తూ ఉన్నాను. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ ఇలా వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇలా నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి ఉంటే, ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా నియమించబడితే వనపర్తికి ఎంత మార్గదర్శనం ఉండేదనేటువంటి మాట కూడా. ఈ వ్యవహారంపై మంగళవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లను కలిసి పరిస్థితిని వివరిస్తానని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలియజేశారు.
చిన్నారెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాము 20-30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో అవమానకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నామని కూడా తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆ పాలనలో అయితే కాంగ్రెస్ కార్యకర్తలకు సమాజంలో గౌరవం లభిస్తుందని, ఈ యొక్క సమయంలోనే మరి పార్టీని బలహీనపరిచేలాగా వ్యాఖ్యలు చేయడం సరికాదని కూడా అన్నారు. చిన్నారెడ్డిపైన తగినటువంటి చర్యలు తీసుకోవాలని మల్లు రవిని కోరారు. మరి నాయకుల ఫిర్యాదుపైన స్పందించినటువంటి మల్లు రవి ఈ అంశంపైన పార్టీ అధిష్టానంతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. సీనియర్ నాయకులు పార్టీ ప్రతిష్టను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందని, అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు కూడా మేఘారెడ్డి తన యొక్క ఫిర్యాదును అందించారు. చిన్నారెడ్డి సహా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డిలు కూడా ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలపైన పార్టీ హైకమాండ్ పరిశీలించి చర్యలు తీసుకుంటుందని మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలను క్రమశిక్షణా కమిటీ పరిశీలించి చిన్నారెడ్డి, మేఘారెడ్డిల వాదనలు విని హైకమాండ్కు మరి వినిపిస్తుందని కూడా నివేదిస్తుందని కూడా తెలుస్తూ ఉంది. మరి ఇక ఏదైతే మరోవైపు మేఘారెడ్డి అనుచరులు కూడా మంగళవారం గాంధీ భవన్ ముందు చిన్నారెడ్డి హటావో కాంగ్రెస్ బచావో అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మేఘారెడ్డి గారు వారి అనుచరులతో వచ్చి వారు ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్ ఇచ్చాము. చెన్నారెడ్డి గారు మాట్లాడిన క్లిప్పింగ్స్ కూడా తెప్పించుకున్నాము. చెన్నారెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మొదలుకొని మంత్రిగా, ఇవాళ ప్లానింగ్ బోర్డు చైర్మన్గా రకరకాల పదవులు అనుభవించినారు. ఇప్పుడు పదవిలో ఉన్నారు కూడా. సీనియర్ మోస్ట్ నాయకుడికి అన్ని రకాల గౌరవం ఇస్తా ఉన్నాం కూడా. వారు మాట్లాడింది నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఆ విషయాన్ని అంతా కూడా ఏఎస్కి చేరవేసి తదుపరి ఏం జరుగుతుందో తర్వాత చెప్తాం మీకు. అయితే 2 ఏళ్ల కిందట చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కేబినెట్ హోదా కల్పించింది అని ప్రభుత్వం. దీంతో మరి వర్గపోరుకు ప్రోటోకాల్ వివాదం కూడా తోడైనట్లయింది. ఈ చర్చకు చికిత్స చేసేందుకైతే అధిష్టానం పెద్దలు మరి ప్రయత్నించినప్పటికీ కూడా ఎలాంటి ఫలితాలు దక్కలేవు. మరి ఇటీవల వనపర్తి కాంగ్రెస్ నేతలంతా కూడా ఒక్కతాటి మీదకి వచ్చినట్టుగా అయితే కనిపించింది. వివాదాలకు ఫుల్ స్టాప్ పడిందని అందరూ భావిస్తున్నటువంటి టైంలో చిన్న ఏదైతే ఇక చిన్నారెడ్డి అయితే చాలా పెద్ద బాంబు పేల్చడంతో ఈ విధంగా కాంగ్రెస్లో ప్రకంపనలు రేగుతూ ఉన్నాయి. అయితే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి కాలం దగ్గర పడుతుండడంతో దాన్ని రెన్యువల్ చేయించుకునేటువంటి ఎత్తుగడలో భాగంగానే చిన్నారెడ్డి అలా మాట్లాడి ఉండవచ్చునన్నది కూడా కొందరు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇక మరి మొత్తం మీద వనపర్తి కాంగ్రెస్లో ఇక పీక్స్కు చేరినటువంటి వర్గపోరు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారుతోందని కూడా తెలుస్తూ ఉంది. ఇది ఇక ఖచ్చితంగా ఏదైతే మనకి ఇదే రకంగా కొనసాగితే మాత్రం అది ఖచ్చితంగా మరి అన్ని కోణాల్లో కూడా ఏది మరి ఇక మంటే ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే ఇక వినమంటే పాముకు కోపం అన్నట్టుగా అయితే మారినటువంటి ఈ పంచాయతీని పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారు, ఎలా డ్యామేజ్ కంట్రోల్ చేస్తారన్నది చూడాలంటూ ఉన్నారు రాజకీయ పరిశీలకులు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ వేదికగా జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్ర పాలనాపరమైనటువంటి అంశాలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి పలు కీలకమైన విషయాలపైన అధిష్టానంతో చర్చించే ఛాన్స్ ఉంది. మరి ఈ సందర్భంగా పార్టీకి ఇబ్బందిగా మారినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మేఘారెడ్డి, ఇక చిన్నారెడ్డి అనేటువంటి వీళ్ళందరినీ మందుల సామెల నేతల విషయాలపైన అయితే చర్చించేటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.